శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవ నమః. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర్ శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. కర్కాటకంలో వక్రించిన గురువు, సింహంలో కేతువు, కన్యలో శుక్రుడు, తులలో రవి బుధ కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు కన్య తుల వృశ్చిక రాశిలో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా సాధారణంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ నిరాశ నిస్పృహత ఏర్పడుతుంది. అయితే కుటుంబ సభ్యుల అండదండలు లభిస్తాయి. భాగ్యాధిపతి వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో వక్రించున్నారు. పంచమంలో కేతువు, పంచమాధిపతి అయిన రవి సప్తమంలో నిలిచిబడి ఉన్నారు. అదేవిధంగా బుధ కుజులతోటి కలిసి ఉన్నారు. వ్యాపార అభివృద్ధి కోసం ఈ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి వారం సానుకూలంగానే ఉంటాయి. ఒక అడుగు ముందుకు వెళ్ళదు, ఒక అడుగు వెనక్కి వెళ్ళదు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగానే అలాగే నిలిచిపోయి ఉంటుంది. ఏం చేయాలో తోచిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వీరికి ఏలినాటి శని కూడా నడుస్తుంది. గత వారం బాగున్న ఈ వారం ఏలినాటి శని వీరికి అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. నిరాశ నిస్పృహత ఎక్కువ అవుతుంది. లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. ఖర్చులు మటుకి అదుపులో ఉంటాయి. రావాల్సిన పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. అదేవిధంగా విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయ షష్టమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. వివాహం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఒక మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. మీరు చేసే కృషి పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ పరంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త నిరాశగా ఉంటుంది. అయితే పట్టుదలతో మటుకు ముందుకు వెళ్ళాలి. ఏదైనా సరే కష్టంతో కూడుకునే పనే ఉంటుంది కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఏ పైన కార్యక్రమం ప్రారంభించండి. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సంతానపరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే బంధువర్గం మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఫైనాన్షియల్గా పరంగా కూడా కొంత అనుకూలత ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే అప్పులు తీర్చివేయాలి, జీవితంలో ఎవరికి అప్పు ఉండకూడదు అనే భావంతో ఉంటారు. కలో గంజో బతికి ఉండాలి తప్పితే కానీ ఒకరి కింద మనం చేయకూడదు. రేపొద్దున చేయడం వల్ల మనల్ని ఏదో మాట అంటారు అన్న భావన కూడా ఉంటుంది. వీరికి మొండితనం ఎక్కువ అవుతుంది. ఏదైనా సరే కోపతాపాలకు దూరంగా ఉండి తీసుకునే నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడంగా చెప్పదగినది. దానివల్ల భవిష్యత్తులో బాగుంటుంది. ఈ రాశి వారికి ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. వక్రించిన గురువు కొన్ని మంచి పనులు చేస్తారు. అదేవిధంగా చతుర్థాధిపతి అయిన రవి 6ంట ఉన్నారు. సప్తమ వ్యయాధిపతి అయిన కుజుడు కూడా 6ంటే ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి బుధుడు 6ంట ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఏదైనా ఒక స్థిర నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. దశమంలో రాహు బలంగా ఉన్నారు. వీరికి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఏదైనా సరే కష్టంతో కూడుకున్న పనే మీకు ఎక్కువగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి సంబంధించిన ఫలితం ఉండదు. 100% కష్టపడితే 100% రిజల్ట్స్ ఉంటాయి. 10% కష్టపడితే 10% ఉంటుంది. బద్ధకాన్ని పక్కన పెట్టి ఏ పనైనా సరే ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. లాభాలు బాగుంటాయి. ఖర్చులు తగ్గుతాయి. ఖర్చుల్ని ఒక అదుపు చేయగలుగుతారు. అది ఏదైనా సరే మనకు మనమే ఖర్చు నియంత్రించుకోవచ్చు అనే భావన ఏర్పడుతుంది. ఎప్పుడూ లేని విధంగా కొన్ని ఖర్చులు అదుపులో వచ్చేసరికి కాస్త సంతోషకరంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూమిని కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.
సంతానం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అవసరమైనదే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. అదేవిధంగా స్పెక్యులేషన్స్ దూరంగా ఉండడం, రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగింది. ఏదైనా కొనదలుచుకుంటే ఫ్లాట్ కానీ బంగారం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి. భవిష్యత్తులో మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. గతంలో కంటే మంచి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదో సాధించాలన్న తాపత్రయం ఎక్కువ పడుతుంది. స్నేహితుల్ని పక్కన పెట్టి మీకు మీరుగా వెళ్ళడం చెప్పదగినది. అతి స్నేహం మంచిది కాదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు, విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, సానుకూలపడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మునుపటి కంటే ఈ వారం ఈ రాశి వారికి చాలా బాగుంది. ద్వితీయంలో అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు, బలంగా ఉన్నారు. సోదరిమణులతోటి సఖ్యత ఏర్పడుతుంది. బంధుత్వాలు బాంధవ్యాలు మరింత బలపడతాయి. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా చాలా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నది నెరవేర్చడం కోసం ఎంతైనా కష్టపడతారు. 10 మందిలో మనకు గుర్తింపు ఉండాలి అనే ఒక భావన ఉంటుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారికి ఒక సమాధానం చెప్పాలి అనే భావన ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి మర్చిపోయి మామూలుగా అందరితో కలిసి వెళ్ళిపోవడం, సరదాగా ఉండడం ఉంటుంది. కానీ ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వాళ్ళని కూడా పక్కన పెట్టి నలుగురిని కలుపుగా మనస్తత్వం ఇది ఉంటుంది. ఎవరు ఏమన్నా సరే భగవంతుడు ఉన్నాడు, మనం 10 మందికి సహాయం చేయాలి, మనం 10 మందిలో ఉండాలి, ఏదైనా సరే ఆయన చూసుకుంటాడని భావంతో మీకు నడుస్తుంది. కాబట్టి ఎటు వచ్చినా సరే భగవత్ సంకల్పం మీకు ఉంది కాబట్టి ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. కార్యసిద్ధి అన్నట్టుగా ఆ మహాగణపతిని ప్రార్థించండి. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతికి జిల్లెడు ఉత్తుత దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో వక్రించున్నారు. వక్రించిన గురువు వీరికి చాలా మేలు చేస్తారు. కుటుంబ పరంగా, ఫైనాన్స్ పరంగా అన్ని విధాలుగా వీరికి బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన రోజులని చెప్పవచ్చు. మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం మారాలి, మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి. ఇటు విదేశాల్లో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, ఏదైనా ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేయాలనే మీ కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. నిజంగా చెప్పాలంటే గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఇప్పటి నుంచి ఈ వారం తర్వాత వారం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టం తగిన ప్రతిఫలం చక్కగా లభిస్తుంది. భూమి కానీ స్థిరాస్తులు వృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అది ఫలిస్తాయి కూడా. స్థిరమైన నిర్ణయాలు తీసుకుని మంచి బాటకు నడుస్తారు. 10 మందికి మీరు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. కొంతమంది ఏమీ చేయరు, ఇలాగే ఉంటాడు, అందరితో కలవడం అనుకుంటారు. కానీ మీరు చేసే పనులకి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరుస్తారు. నేనంటూ నిరూపించుకున్నాను అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి శుభసూచకమే. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, ముఖ్యంగా సోదరుల మధ్య అనుబంధం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఎటు ఇబ్బంది లేకుండా చక్కగా ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. ఓ శుభకార్యం మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పచ్చు. అయ్యో పిల్లాడు కానీ పెళ్ళి ఎలా చేద్దాం అనుకున్నాం, అయ్యో వస్తుందా రాదా సంబంధం అనుకుంటాం. కానీ వాళ్ళే మిమ్మల్ని వచ్చి అడగడం అనేది ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వివాహాలు చూస్తున్నాము, సంబంధం చూస్తున్నాము, మనకు కుదరలేదే, వాళ్ళే రావడం అనేది ఒక రకంగా ఆశ్చర్యము, ఇంకో రకంగా సంతోషం అనమాట. కాబట్టి మంచి సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు, వారి అండదండలు మీకు ఎక్కువగా లభించడం చాలా ఆనందకరం అని చెప్పచ్చు. చన్నీళ్ళకి వేడినీళ్ళు తోడినట్టుగా మనకి కష్టం వస్తే కష్టంలో కూడా కష్టాన్ని పంచుకొని సుఖానికి ఎలా వెళ్ళాలి అనే ఎవరైతే ఉంటారో భాగస్వామి, వారి అండదండ మీకు ఎప్పుడుగా ఉంటుంది. మనం ఇంత కష్టపడ్డాము, మనతో పాటు తను కూడా ఇబ్బంది పడుతుంది అనే భావన ఏదైతే ఉందో మరి మర్చిపోతారు. కష్ట సుఖాలు అనేది భార్యాభర్తలు తప్ప ఇంకెవరు అది పంచుకోలేనిది. ప్రతి విషయము మీరు భార్యతో చెప్పడం, ఆవిడ మీకు సపోర్ట్ చేయడం అనేది చాలా ఆనందకరం చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఉంటాయి, అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చక్కగా చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు
కాలం అనుకూలంగా ఉంది. చదువు మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్కి, ఎంబీఏ, ఫినాన్స్, హెచ్ఆర్ ఈ రంగాల వరకు చాలా అనుకూలంగా ఉంది. భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగపడతాయి. కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వండి. అది మీకు భవిష్యత్తు ఉన్న చదువుకి ఇది కూడా తోడవుతుంది. మీకు అది విద్యాపరంగా పై చదువులకు వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, స్టూడెంట్ లోను కావచ్చు, అన్నీ మంజూరు అవుతాయి. చక్కగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న వారికి మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. లాభాలు ఎలా ఉన్నాయో ఖర్చులు కూడా నియంత్రణ ఉంటుంది. ₹1 వస్తే 50 పైసలే ఖర్చు ఉంటుంది. మిగతా 50 పైసలని ఏదైతే ఉందో అది సేవింగ్స్కి, బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం నాడు కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో వక్రించున్నారు. వక్రించి ఉచ్చబడి ఉన్నారు గురువు. కాబట్టి గతంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోయి భూ సంబంధించిన విషయవహారాలు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు అనుకూలంగా మారే అవకాశం గోచరిస్తోంది. మన సంకల్ప సిద్ధిరసన్నట్టుగా ప్రతి ఒక్కటి మీ అనుకూలంగా ఉంటుంది. ఏదైతే కార్యక్రమాలు ప్రారంభించారో అవి పూర్తి అవుతాయి. ఎప్పుడైతే ఏవైతే కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉన్నాయో అవి పునఃప్రారంభించడం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు, సాఫ్ట్వేర్ రంగం సంబంధించిన విషయవహారాలు, హోటల్ బిజినెస్, మేనేజ్మెంటు, ఎంబీఏ, ఫినాన్స్ ఈ రంగాల వరకు అందరికీ బాగుంది. ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన శనిని గురువు వీక్షించడం వల్ల ఏవైతే పనులు నిదానంగా ఆగిపోయి ఉన్నాయో అవి ముందుకు వెళ్ళడం, భూ సంబంధించిన విషయవహారాలు ఇవి తప్పకుండా కలిసి వస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో భూమి అమ్మాలని రేటు రాక ఇబ్బంది పడుతున్న వారికి మటుకి ఈ వారం బాగుందని చెప్పచ్చు. ప్రయత్నాలు ముమ్మరం చేయండి. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కాస్త నలతగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అవేమి పట్టించుకోకండి. మనసు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగరీత్యా కూడా రావాల్సిన బెనిఫిట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాలు వెళ్ళుకునే వారికి చక్కగా అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. అష్టమంలో రాహు బలంగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళి వద్దామనుకుంటారు. షార్ట్ టర్మ్ ట్రావెలింగ్ ఉంటుంది వీరికి. వెళ్ళి రావడానికి అవకాశాలు చక్కగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి రావడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం సంబంధించిన విషయవహారాలు వీరికి అంత అనుకూలంగా లేదు. కాకపోతే ప్రైవేట్ పరంగా స్కాలర్షిప్స్ రావడం, అదేవిధంగా క్యాంపస్లో ఉద్యోగం రావడం, సీట్ రావడం అనేది ఏర్పడుతుంది వీరికి. ఎప్పటి నుంచో సాఫ్ట్వేర్ కళ మనం చేయాలన్న కళ ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. జన్మరాశిలో గురువు ఎంత బలంగా ఉన్నారంటే అష్టక వర్గులో 8 పాయింట్లతోటి, సర్వాష్టక వర్గులో 42 పాయింట్లతోటి ఉన్నారు. అంటే ఇంతకంటే బలం ఇంకొకటి లేదు. కాబట్టి ఉన్న అన్ని రాశుల కంటే కూడా కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గడిచిన కొన్ని వారాల కంటే, కొన్ని నెలల కంటే కూడా ఇప్పుడు ఉన్న ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నియమించిన స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన స్థితిని పైకి ఎదగడం కోసం మీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నలుగురిలోనూ గుర్తింపు ఉంటుంది. మీరు చేసే కార్యక్రమంలో ప్రతి పనిలోనూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక ఆనందాన్ని, అనుభూతిని పొందే స్థితిని మీరు పొందగలుగుతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే జాతకపరంగా మనకి గ్రహ బలాన్ని బట్టి ఎంతవరకు ఉందో అంతవరకు మనం చెప్తుంది. మిగతాది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకం కొంతవరకు బాగుంది, గోచారం బాగుందంటే తర్వాత మీరు చేయాల్సిన పనులు మీరు చేయడమే ఉంటుంది. ఇటు వ్యాపార రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ బాగుందంటే మీరు దానిని అనుసరించుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. మొత్తం మీద గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం చాలా బాగుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. కుదిరితే రుద్రపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. అదేవిధంగా లైట్ చెక్స్ కానీ, ప్లెయిన్ కలర్స్ కానీ షర్ట్స్ వాడండి. మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సప్తమంలో రాహు బలంగా ఉన్నారు. వ్యయంలో గురువు, రూపాయికి 30 రూపాయలు ఖర్చు ఉంటుంది వీరికి. వ్యయంలో గురువు బలంగా ఉన్న ఖర్చు కూడా అలాగే ఉంటుంది. శుభకార్యాలు చక్కగా చేయగలుగుతారు. అయితే అనుకోని ఖర్చులు మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి అవ్వడం, మనం శుభకార్యం చేద్దాం దానికి ఒక 10 రూపాయలు ఖర్చు పెడదాం అంటే 200 రూపాయలు ఖర్చు అవడం, ఇటువంటివి జరుగుతుంటాయి. వాటి విషయంలో ఖర్చు నియంత్రణ చేసుకోవాలి. లాభం ఎలా ఉన్నా ఖర్చు అలాగే ఉంటుంది. రాబడి తక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ₹1 ఖర్చు, ₹1 లాభం వస్తే 20 రూపాయలు ఖర్చు ఉంటుంది. కాబట్టి ఖర్చుల విషయంలో సింహరాశి వారు ప్రతి ఒక్కటి నియంత్రించుకోవాలి. పంచమాధిపతి అష్టమాధిపతి అయిన గురువు వ్యయంలో ఉన్నారు, వక్రించి ఉచ్చబెట్టి ఉన్నారు. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ ముఖ్యంగా ఫైనాన్స్ పరంగానే జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఏదైనా సరే నేను అనుకుండా సామరస్యంగా ముందుకు వెళ్ళడం, సంతాన పరంగా మంచి ఆలోచించడం, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక శుభవార్తను వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేసుకునే వారు కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో సంబంధం పోయింది అనుకున్న సంబంధం మళ్ళీ రావడం, లేదా వివాహ ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధం కుదరడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాలం అనుకూలంగా ఉంది, వారికి మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు సాధించే విధంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్, MBA, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్ వ్యాపారస్తులకు, సినిమా కళారంగాల వారికి కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అదేవిధంగా కాస్మెటిక్స్, ఔషధాలు, వైద్య వృత్తులు వారికి వీళ్ళకి మటుకి చాలా అనుకూలంగా ఉంది. ఏది ఏమైనా సరే గడిచిన కొన్ని వారాల కంటే కూడా వీరికి ఈ వారం బాగుంది. అయితే అష్టంలో సినిమాటికి అంత బాగోలేదు. ఆరోగ్య రీత్యా, ప్రయాణాల రీత్యా జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. మంచి కాలం నడుస్తోంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. స్నేహితులకి దూరంగా పెట్టడం, ప్రతిదీ గుడ్డిగా స్నేహితులను నమ్మి ముందుకెళ్ళడం చెప్పదగినది కాదు. ఏదైనా ఉంటే పెద్దవాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు. అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఏదైనా స్టూడెంట్ లోన్ కోసం అప్లై చేయండి, మంజూరు అవుతుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో ఏదో తెలియని మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. మాట పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇద్దరూ సరిసమానంగానే మాట అనుకోవడం, రేపొద్దున ఇబ్బంది పడడం, అది కాకుండా 1-2 సార్లు సామరస్యంగా ఉండి ఓర్పు సహనంతో ముందుకెళ్ళడం చెప్పదగినది. ఇది ఇద్దరికీ అండి, ఆడవారికి మగవారికి రెండూ చెప్తున్నాను. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. సంతానపరంగాను, సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శనివారం నాడు నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభంలో ఉన్నారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేసే పనిలో ప్రతి విషయంలోనూ సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. తృతీయ అష్టమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ పరంగా చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి. ప్రతిదీ మనసుకు తీసుకోకుండా ఉండడం చెప్పదగింది. ఇమ్యూనిటీ పవర్ కాస్త తగ్గుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా కాస్త నిదానంగా సాగుతుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో నిదానంగా ఉంటాయి. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి, ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నం చేసేవారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తుంది. ఏదైనా సరే ఇన్వెస్ట్మెంటు సాధ్యమైనంత వరకు ఎంత అవసరం అంతే ఖర్చు పెట్టడం చెప్పదగినది. రేపొద్దున ఇన్వెస్ట్మెంట్ బాగానే వస్తుంది, లాభాలు బాగా వస్తాయి కదని చెప్పేసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం, తర్వాత ఇబ్బంది పడడం లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలికి వస్తాయి. ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ వ్యాపారం సరిగా నడవడం లేదు, ఎలాగ అనుకునే వాళ్ళకి కొంత ఊరటించే అంశంగా ఈ వారం చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వరకు బాగుంది. సినీ కళారంగాల వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు నేర్చబడి ఉన్నారు. వివాహ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది, అయితే మంచి సంబంధమే కుదురుతుంది. అటువంటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది.
దూర ప్రాంత ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే చక్కగా ఉంది. ముఖ్యంగా మీకు రావాల్సిన స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి లభించే విధంగా గోచరిస్తోంది. పూర్వీకుల నుండి తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి. కోర్టుకు సంబంధించిన విషయ వివరాలు మీరు సానుకూలపడతాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వివరాలు చక్కగా గోచరిస్తోంది. ఎంఎస్ కానీ పై చదువులకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సర్కిల్స్ తక్కువగా ఉంటారు. ఏదైనా సరే తల్లి సహకారం లేకుండా ఏది ముందుకు వెళ్ళరు. ఏదైనా తల్లితోనే పంచుకుని ముందుకు వెళ్తారు. చిన్న విషయం కూడా మా అమ్మతో చెప్పాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో మటుకి గట్టిగానే ఉంటారు. బయట వచ్చేసరికి అమాయకంగా భయంగా ఉంటారు. ఏదైనా సరే మీకున్న ధైర్యం బయట కూడా చూపించడం. ఎందుకంటే ఉద్యోగంలోనూ మీకు ఏమీ రాదు లేదా ఏమీ తెలియదు అనే ఒక భావన కూడా ఉంటుంది. కానీ మీకున్న తెలివితేటలు మీకున్న వర్క్ ఎవరు చేయలేరు. మీకున్న టాలెంట్ని బయటికి తీయండి. 10 మందికి మీ టాలెంట్ని చూపించండి. అది మనం చేయవలసిన ఏమిటి అన్నది మనం ఏంటో నిరూపించుకునే అవకాశం మీకు ఇప్పుడు వచ్చింది కాబట్టి వస్తుంది కాబట్టి నిరూపించుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఐవీఎఫ్లో ఇవి కాస్త ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో చూసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన సంతానం కోసం. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వీరికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం లాభాలు గడిచిన కొన్ని వారాల కంటే వీరికి లాభం చాలా బాగుంటుంది. చెప్పలేని ఆనందం కూడా ఎక్కువగా ఉంటుంది. భూమి కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇవే రెండు ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజున బంగారం 1,20,000. ఒకప్పుడు 30,000 ఉండేది, వాళ్ళ 1,20,000 అయింది. వెండి ఒకప్పుడు 35,000 ఉండేది కేజీ, ఇప్పుడు 1,50,000 అయింది. ఇది ఇంకా 2.5 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. బంగారం వెండి వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం. మనకి తెల్ల బంగారం లేదా నల్ల బంగారం అంటాం. ఇటు భూమి లేదా బంగారం ఈ రెండింటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగింది. భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ రూపేనా ఇటువంటి వాటిలో చేయండి. ఎవరికైనా సరే మా ఇంట్రెస్ట్కి అధిక వడ్డీ వస్తుందని చెప్పి ఇంట్రెస్ట్కి ఇద్దాం, అటువంటి జోలికి వెళ్ళకండి. అదేవిధంగా చిట్ ఫండ్స్ వీటికి జోలికి వెళ్ళకండి. మోసపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం. అదేవిధంగా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్యరీత్యా చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తిరీత్యా వ్యాపారరీత్యా చాలా కలుసుబడతనం ఉంటుంది. పర్సనల్ లోను హౌసింగ్ లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సకాలంలో పూర్తి చేస్తారు. పూర్తి అవుతుంది కూడా. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు. వృత్తిలో భాగ్యాధిపతి నుంచి దశమంలోకి మారారు. వక్రించిన గురువు ఉచ్చబట్టి ఉన్నారు. కెరియర్ పరంగా వ్యాపార పరంగా వీరికి సువర్ణకాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవచ్చు. భూ సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. ఈ గురువు ఒక 3 నెలలు ఉంటారు కాబట్టి మన కష్టం మన ఫలితం అనుకోండి. అదేవిధంగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది. గడిచిన 6 నెలల కంటే కూడా ఇప్పుడు నడిచిన 3 నెలలు సువర్ణకాలం అనుకో చెప్పచ్చు. కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి ఒక్క విషయంలోనూ వ్యాపార రీత్యా బాగుంటుంది, ఉద్యోగ రీత్యా బాగుంటుంది. ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి. వ్యాపారం అనుకున్న స్థాయిని మీరు పెంచగలుగుతారు. లాభాలు కూడా అదే విధంగా ఉంటుంది. వచ్చిన లాభాలని చక్కగా సేవింగ్స్ రూపేణా చేయగలుగుతారు. ఖర్చులు మడికి తగ్గుతాయి. ఇప్పుడు ఇదివరకు ₹1కి ₹10 ఖర్చు ఉంటే ఇప్పుడు ₹10కి ₹20 సేవింగ్స్ ఉంటాయి. ₹10 ఖర్చు అయితే ఇంకో ₹10 సేవింగ్ ఉంటుంది ఇది. కాబట్టి ప్రతి ఒక్కటి సేవింగ్ చేయండి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అవసరమైతే తప్ప అమ్మండి. లేకపోతే హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకోండి. ఒక నిర్ణయాన్ని కట్టుబడి మీరు ఉంటారు. నలుగురిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలి. మనకంటూ స్థానం ఉండాలనే భావన మీకు ఏర్పడుతుంది. కాబట్టి చక్కగా ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది. చక్కగా మీరు చేసుకోవచ్చు. వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సప్తమాధిపతి అయిన కుజుడు రవి బుధుడితో కలిసి ఉన్నారు. ఇక్కడ 2 విషయాలు చెప్పాలండి. ఒకటి, ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవి తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పాలు అవుతారు తప్పనిసరిది. అదేవిధంగా
సప్తమాధిపతి అయిన కుజుడు రవితో ఉండడం వల్ల భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి సమయంలో సమన్వయం పాటించడం ఎదురు అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. మరోది అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి కాబట్టి అన్నీ చక్కగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఎప్పటి నుంచో మీరు కంటున్న కళ నెరవేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సినీ కళారంగాల వారికి, బ్యూటిషియన్స్కి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రంగాల వారికి అంతా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చేసే పని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మనం ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతలు లభించే అన్న భావన ఏర్పడుతుంది. మీకు ప్రతి ఒక్కటి ధైర్యమే సాహసే లక్ష్మి. మీరు ఒక పని అనుకుంటే అది నెరవేర్చి తీరుతారు. కాబట్టి గడిచిన వారాల కంటే ఈ వారం చాలా బాగుంటుంది. కార్యసిద్ధి సిద్ధిరస్తు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది. చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఇబ్బందులు లేవు. చక్కగా వ్యాపారం ప్రారంభించవచ్చు. సో ఆల్రెడీ భాగస్వామి వ్యాపారాలు కాకుండా సింగిల్గా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న వాటినే జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. స్కిన్ ఎలర్జీ సంబంధించి ఇండైజెషన్, అసిడిటీ ఉండే ఇబ్బందులు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. సరైన సమయానికి నిద్ర కూడా మనకు ఉండాలి. మీరు ఎంత కష్టపడతారో అంత అందరికీ తెలుసు. కానీ సమయపాలన కూడా ఉండాలి. కాస్తంత విశ్రాంతి లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి దీపారాధన, అదేవిధంగా మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు, వక్రించున్నారు, ఉచ్చుబడున్నారు. వ్యాపారరీత్యా మంచి అనుకూలమైన సమయం చెప్పవచ్చు. వ్యాపార వృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో కూడా మంచి పొజిషన్ ఏర్పడుతుంది. మంచి ఉద్యోగం కోసం, కార్పొరేట్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి అనుకూలిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది. రాష్ట్రాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నారు. సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు ఏకాదశంలో నీచబడి ఉన్నారు. కాబట్టి వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఒక మంచి సంబంధం కూడా కుదురుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. ఇది సరైన సమయం. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. సంతానం పట్ల కొంత జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కాలం అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. రేపు చూసుకుందాం, తర్వాత చూసుకున్నట్టే కుదరదు. ఈరోజు కష్టపడాల్సింది ఈరోజే కష్టపడాలి. రేపు కష్టపడాల్సింది రేపు కష్టపడాలి. రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం అంటే కెరీర్ పరంగా వెనక్కి ఉండడం, బ్యాక్లాగ్స్ ఉండడం జరుగుతుంటాయి. అదేవిధంగా క్యాంపస్లో ఇంటర్వ్యూస్ కోసం పాస్ అవ్వడం, మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఖచ్చితంగా ప్రారంభించండి. ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకునే వాళ్ళకంటే విదేశాలకు వెళ్ళి మంచి స్థిర నివాసం అనుకునే వారికి ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. కలిసి వస్తుంది. చతుర్థంలో రాహు బలంగా ఉన్నారు. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు కూడా భాగ్యంలో బలంగా ఉన్నారు. ఇంతకంటే ఇంక మనకి ఏం కావాలి? కావాల్సిన ప్రతి ఒక్క పని నెరవేరడం కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి కూడా. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార వృద్ధి కూడా చక్కగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు మీకు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంబంధించి, సాఫ్ట్వేర్ రంగం సంబంధించి, చార్టెడ్ అకౌంట్స్, భూ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు చక్కగా అనుకూలిస్తాయి. హోటల్ మేనేజ్మెంట్, సినీ పరిశ్రమ, అదేవిధంగా టెక్నీషియన్స్, అలాగే కాస్మెటిక్స్, బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిరు వ్యాపారస్తులు సైతం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా సరే ఖర్చు నియంత్రణ పెడతారు. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఖర్చు అదుపులోకి రావడం ఒక అందుకు శుభసూచకం చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ చిరకాల వాంఛ నెరవేరింది అనుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, ఓం నమః శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చెప్పదగినది. కుదిరితే 41 రోజులు పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు రెడ్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి.
ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో బలంగా ఉన్నారు. వీరికి అష్టవర్గులో 8 పాయింట్లు, సర్వాష్టక వర్గులో 42 పాయింట్లతోటి బలంగా ఉన్నారు. ఏ పని చేసినా దిగ్విజయంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎనలేని సేవకు గాను గుర్తించి గాను అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఎప్పటి నుంచో వ్యాపారం చేద్దామనుకునే వారికి అలా అడ్డంకులు ఏదో విధంగా వస్తూ ఉంటాయి. అవి ఈ వారం నుంచి తొలిపోయే అవకాశం కూడా ఉంది. చక్కగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి కాలం అని చెప్పొచ్చు. చక్కగా వినియోగించుకోవడం మన ధర్మం అది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు కూడా ఏకాదశంలోనే ఉన్నారు. భూ సంబంధించిన విషయవహారాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో గృహం కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ స్వగృహం అనేది మీ కళ ఏదైతే ఉందో చిరకాల వాంఛ ఈ వారం నెరవేరే విధంగా గోచరిస్తోంది. అయితే వీరికి అర్ధాష్టంశని కూడా నడుస్తోంది. కొన్ని పనులు నిదానంగా సాగినా కూడా అవి తాత్కాలికమే. ప్రతి పని విజయపదంలో నడిపించే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సోమరితనాన్ని వదలాలి. రేపటి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున తప్పకుండా నెరవేర్చాలి. స్నేహితులతోటి అతిగా ఉండడం, ఎక్కువ స్నేహితుల కోసం ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కింద కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. భాగ్యాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు. కాబట్టి ప్రతి పని ఈ వారం సానుకూలంగా గోచరిస్తుంది. కాబట్టి ఏ పని చేసినా సరే నలుగురు సలహాలు తీసుకుని, ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యారంగం వైద్య రంగంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్కి, సినీ కళారంగాల వారికి, చిన్న పరిశ్రమల వాళ్ళకి, హోటల్ మేనేజ్మెంట్ వారికి ఆదాయాలు తక్కువగా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆర్డర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభం తక్కువ వచ్చినా సరే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అర్ధాష్టమి శని నడుస్తుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా చేసే కార్యక్రమాలు చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వీరికి చాలా బలంగానే ఉందని చెప్పచ్చు. గురువు అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ద్వితీయాధిపతి రాహు, అష్టమ కేతు కూడా వీరికి బలంగా ఉన్నారు. మంచి కార్యక్రమాలను చేపడతారు. మన సంకల్ప సిద్ధిరుసన్నుగా ధైర్య సాహస లక్ష్యంగా మీరు చేసే ప్రతి పని నెరవేరుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదరడం, వచ్చిన భాగస్వామి మీకు అనుకూలంగా ఉండడం, భాగస్వామి వల్ల మీకు లాభాలు పొందడం అనేది జరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. కోర్టులో ఎప్పటి నుంచో నలుగుతున్న వ్యవహారం ఏదైతే ఉందో అది మీ కొలికి రావడం, మీకు అనుకూలంగా రావడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి చక్కగా ఉంది. విదేశీ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి మంచి అవకాశాలని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, చిరు వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో అవి సమస్యపోవడం, ఆరోగ్యరీత్యా కాస్త అనుకూలంగా ఉండడం కూడా ఒక అందుకు మంచిదని చెప్పవచ్చు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి సంతానం అనుకూలంగా ఉంటుంది. మంచి శుభవార్తను వింటారు. వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు గడిచిన కొన్ని వారాల కంటే అనుకూలంగా ఉంది. ముఖ్యంగా విదేశీ పర్యటన వీరికి అనుకూలిస్తుంది. షార్ట్ టర్మ్ వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. పై చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం ఫలించే దశగా గోచారం నడుస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అనే భావన ఉంటుంది. బంధువర్గంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అది వ్యాపారంలో మీరు బాగా రాణిస్తున్నారనో లేదా బాగా సంపాదిస్తున్నారనో ఈర్ష్యాద్వేషాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి మన పని మనం చేసుకోవాలి. పక్కవాడు ఎలా ఉన్నా సరే, ఎలా మాట్లాడినా సరే ఏది పట్టించుకోదు. నా వ్యవహారం ఇలాగే ఉంటుంది. కొంచెం మొరటుగా ఉంటుంది, కటుగా ఉంటుంది. అయినా సరే ఎన్నో కష్టాలు పడ్డాం, ఇప్పటికైనా సుఖపడాలి అన్న భావన ఏర్పడుతుంది మీకు. ఇంకెన్నాళ్ళు ఈ జీవితం కష్టపడ్డాం, ఇప్పటికీ మనకి ఈ జీవితం ఇలాగే ఉంటుందన్న భావన కూడా
ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి మీ స్వయం కృషితోటి ముందుకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ ఫలితమే ఇప్పుడు మీకు మీ ముందు ఉంది. దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, కాలభైరి రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు డార్క్ షర్ట్స్ అంటే నావీ బ్లూ కానీ చెక్స్ కానీ వేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అయితే కొంతమందికి సర్జరీ తప్పకపోవచ్చు, వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. శని ద్వితీయంలో అంత అనుకూలంగా లేదు. కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, విద్య, అదేవిధంగా ధనం ఎక్కువ ఖర్చు అవడం, ₹1కి ₹10 ఖర్చు అవడం, అదేవిధంగా ₹1 రాకపోగా ఇంకో ₹20 ఖర్చు చేయడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే మన కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులు ఉంటాం. ఒక్కొక్కసారి మనం చేసిన పాపకర్మలే ఈ రోజున అనుభవిస్తున్నాం అన్న బాధ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే గోదానం చేయండి. గోవుకి ఆహారం కానీ ఏదైనా ఉలవలు అవి పెట్టడం చెప్పదగిన సూచన. ఉలవలు కానీ బొబ్బలు కానీ గడ్డి కానీ ఏదైనా సరే ఆవుకి చేయడం వల్ల కొంతవరకు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా లాభాధిపతి ద్వితీయాధిపతి అయిన గురువు 6 ఉన్నారు. 6 బలంగానే ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారపరంగా గడిచిన కొన్ని వారాల కంటూ కూడా ఈ వారం వ్యాపారం చక్కగా ఉంటుంది. లాభాలు తెచ్చే విధంగా కూడా గోచరిస్తోంది. అదేవిధంగా భాగస్వామి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సరే మనం నలుగురితో పాటు కలిసి ఉండాలి అనే భావన ఏర్పడుతుంది. ఒకప్పుడు నేనంటే నేను నాకే ఉండాలి, నాకెవరు అవసరం లేదు, నేను ఒక్కరిని ఉంటే సరిపోదన్న భావన ఏదైతే ఉందో అది మారడం నలుగురిలోనూ సంతోషకరంగా చెప్పవచ్చు. బంధువర్గంతో కలిసి ఆనందంగా గడపడం, బంధువులతో కలిసి విహారయాత్రలు చేయడం, దైవ దర్శనాలు చేసుకోవడం, ఒక అందుకు అందరిలోనూ సుఖ సంతోషాలు సంతోషం వ్యక్తపరచడం అనేది జరుగుతుంది. మీరు ఇలా మారడం అనేది ఎవరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీరైనా ఇలా మారారా, ఇలా ఉన్నారా అనే భావన కూడా ఉంటుంది. ఒకప్పుడు ఎవరిని పట్టించుకోలేని వారు ఇవాళ అందరూ కావాలని పట్టించుకోవడం అనేది నలుగురిని ఒక ఆశ్చర్యం గురి చేస్తుంది. ఏదైనా సరే మీ మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది, అందరినీ సంతోషపెడుతుంది. కాబట్టి మనం 10 మంది సంతోషం కోసం మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది అందరికీ మేలు చేస్తుందంటే మారడంలో ఎటువంటి తప్పు లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాటి శని నడుస్తున్న జన్మరాశిలో రాహు బలంగా ఉన్నాడు. సప్తమంలో కేతు బలంగా ఉన్నారు. అదేవిధంగా చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. కోర్టు కేసులు కాస్త ఇబ్బంది పెట్టే విషయం ఉంటాయి. వాటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. చేసే పనిలో కష్టం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గడిచిన వారాల కంటే ఈ వారం చాలా లాభాలు వచ్చాయి, సంతోషంగా ఉందని వ్యక్తపరుస్తారు. ఇది ప్రతి ఒక్కరు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏదైనా సరే నలుగురితో ఉన్న ఆనందం వేరు అన్న భావన ఏర్పడుతుంది. ఒకప్పుడు మనం ఒక్కలే ఉన్నాం, మనకు ఎవరు అవసరం లేదనుకున్న మీ భావన ఏదైతుందో అది మార్చుకోవడం కూడా ఒక అందుకు మంచిదే అని చెప్పవచ్చు. ఏలినాటి శని నడుస్తున్నప్పుడు కొన్ని అలా జరుగుతుంటాయి, కొన్ని ఇలా జరుగుతుంటాయి. ఏదైనా సరే ఏలినాటి శనిలో మనకంటూ జీవిత గుణపాఠం నేర్పించింది అనే భావన ఏర్పడుతుంది. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. ఎందుకంటే ఏలినాటి శని నడుస్తుంది. ద్వితీయంలో శని వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి కుటుంబ పరంగా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో అఘోర పాశుపత హోమం చేయించడం, శనికి తైలాభిషేకం చేయించడం, జపం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీన రాశి వారికి జన్మరాశిలో శని అంత అనుకూలంగా లేదు. అయితే రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో వక్రించి ఉచ్చబట్టి ఉన్నారు. కాబట్టి చక్కగా ప్రతి విషయాన్ని మంచి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారరీత్యా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ₹1కి ₹2 ఖర్చు ఉంటుంది. ఖర్చుని నియంత్రించే విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు అప్పులను తీర్చడానికే ప్రయత్నం చేయండి.
లోన్లకి, పర్సనల్ లోన్లకి, హౌసింగ్ లోన్లకి అవసరమైతే తప్ప వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. ఈరోజు అప్పు చేసి 10 మంది కోసం మెప్పు కోసం ముందుకు వెళ్తే తర్వాత ఇబ్బంది పడే విషయంగా గోచరిస్తుంది. ఏదైనా సరే కర్మానుసారం మన కర్మకి మనమే బాధ్యులం అనే విధంగా ఆలోచించండి. అంతే తప్ప ఎవరి కోసం సహాయం చేయడం కోసం మీరు అప్పుల పాలైపోయి తర్వాత ఇబ్బంది పడడం అనేది చెప్పదగిన సూచన కాదు. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు మీరు సానుకూల పడతాయి. ఎప్పటి నుంచో మీకు కలగంటున్న ఒక కొత్త ప్రాజెక్టుని ప్రారంభించగలుగుతారు. వ్యాపారంలో ఒక నూతనమైన కోణాన్ని ఆవిష్కరించాలనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఏదైనా సరే వ్యాపార అభివృద్ధి బాగుండాలి, కష్టపడాలి అనే భావన ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పొచ్చు. భూ సంబంధించిన విషయ వ్యవహారాల మటుకి స్థిరాస్తుల విలువ పెరగడం, అది అమ్మి కొన్ని అప్పులు తీర్చాలనుకోవడం, వాటి విషయంలో కాస్త నిదానం ఉంటుంది. అయితే పంచమంలో గురువు బాగున్నాడు కాబట్టి కొన్ని శుభకార్యాలు చేయగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. స్నేహితులు దూరంగా ఉండడం, చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగినది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు గత వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవండి. ఇప్పుడు కనుక ప్రారంభించకపోతే కాస్త ఆలస్యం అవుతుంది. తర్వాత మనం ఏం చేసినా ప్రయోజనం ఉండదు. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. ఏదో ఈ రోజున మన క్యాంపస్లో సీట్ వస్తుంది, జాబ్ వస్తుందని అనుకుంటాం. కానీ జాతకరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగపరచుకోవాలి. మనకి మనమే బాధ్యతం కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా స్నేహితులకి డబ్బు కానీ అప్పు కానీ ఇవ్వడం మంచిది కాదు. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఏ పని చేయకూడదు. తద్వారా మంచి ఫలితాలు లేకపోగా నలుగురిలోనూ అప్రదిష్ట పాలయ్యే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా సప్తమాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు, రవితోటి కలిసి ఉన్నారు. ప్రేమకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మోసపోయే అవకాశం గోచరిస్తోంది. అది ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇబ్బందుల పాలు, పరువు పోయే అవకాశాలు ఇటువంటి గోచరిస్తుంది. ఇటువంటి విషయంలో మటుకి చాలా జాగ్రత్త వహించండి. ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. ఎవరిని నమ్మవద్దు. ఏదైనా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి. అంతే తప్ప సొంత నిర్ణయాలు వీరికి పనికిరావు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంత అనుకూలంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పడతాయి. ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలి అనే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. మొండి పట్టుదలను పక్కన పెట్టి సామరస్యంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. అన్నీ మనకి బాగానే ఉన్నాయి, ఎవరు మనం ఎదిరించేవాడలేదే అనే భావన ఎక్కువగా ఉంటుంది. అవి పక్కన పెట్టాలి. చేసే ప్రతి పనిలోనూ నాదే పై చేయి ఉండాలి అనే భావన పక్కన పెట్టి నలుగురితో పాటు కలిసి ఉండాలి, నలుగురితో పాటు ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పరచుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేప్పుడు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. వాటిని పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు మీకు చక్కగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంతానం కుదిరే అవకాశం గోచరిస్తుంది. శుభవార్తను వింటారు. ఏది ఏమైనా సరే ఉద్యోగరీత్యా చాలా అనుకూలంగా ఉండే. ప్రభుత్వ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అంత అనుకూలంగా లేదు. మాట పట్టింపులు వచ్చే అవకాశం, లేదా ఉద్యోగం మానేసి ముందుకు వెళ్దాం, వేరే ఉద్యోగం చూసుకుందాం, ప్రభుత్వ ఉద్యోగం మానేసి ప్రైవేట్ ఉద్యోగంలోకి వెళ్దాం అన్న భావన కూడా ఏర్పడుతుంది. ఇటువంటి సమయంలోనే నిగ్రహంగా ఉండి సహనం, ఓర్పుతోటి ముందుకు వెళ్ళడం చెప్పదగింది. ఏదైనా సరే కాస్త ఓర్పుతో వ్యవహరిస్తే అన్ని మంచి ఫలితాలు ఉంటాయి. కోపతాపాలకు పోవడం వల్ల మనకే నష్టం తప్పితే కానీ ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు. ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా శనికి అష్టములుగా తైలంతో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.